హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రణయ సఖి 8వ భాగాన్ని వినేద్దాం. నేను వెయ్యవలసిన పనిష్మెంట్ వేసేశాను. నాకు ఏదైనా ముందు మంచిగా చెప్పడం, వినకపోతే నా లైఫ్లో నుంచి వాళ్ళని తీసేయడం మాత్రమే తెలుసు. సో ఇంకెప్పుడు పిచ్చి ఆలోచనలు చేయకండి అన్నాడు నిఖిలేష్. కూల్గా చెప్పినా కూడా ఆ గొంతులోని బేస్కి చెమటలు పట్టాయి వినీత్ ఫాదర్కి. కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్స్ చెక్ చేసి 1 నెల రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. 2 రోజులు హాస్పిటల్లో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఉసోరమంటూ ఇంటికొచ్చేసరికే వినీత్ తల్లి ఎదురొచ్చి అన్నీ తీసుకెళ్లిపోయారు. ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు అని ఆవిడ బావురుమంది. నీ కొడుక్కి ఏమీ చేత కాదు. ఒక్క పని సరిగ్గా చేయడు. నేను వాడిని అందలం ఎక్కించాలని చూస్తుంటే వాడు ఎదవ పనులు చేసి అధపాతాళానికి దిగజారాడు అని అరిశాడు వినీత్ ఫాదర్. మీరు తిన్నగా ఉంటే వాడలా ఎందుకుంటాడు? బుద్ధి చెప్పవలసిన మీరే వాడిని పక్కదారి పట్టించారు. ఇలా కాక ఇంకెలా జరుగుతుంది? అమ్మాయిల ఏడుపు మంచిది కాదని చెప్పాను. విన్నారా తండ్రి కొడుకులు? ఇప్పుడు ఎవరి మీద చూపిస్తారు మీ కోపాలు అని ఆవిడ కూడా తిరిగి గట్టిగా సమాధానమిచ్చింది. చూడండి, ఉన్నవన్నీ పోయాయి. ఇక ఇల్లు ఎలా గడుపుతారు? మమ్మల్ని ఎలా పోషించాలని ఆలోచించండి. అంతేకాని ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం వాడి మీద మీ మీద కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది వినీత్ వాళ్ళమ్మ. ఇప్పుడేం చేయాలి అని తల పట్టుకుని కూర్చున్నాడు వినీత్ ఫాదర్. కాలేజ్లో వినీత్ అతని ఫాదర్ వెళ్ళిపోయాక ప్రిన్సిపల్ వైపు చూశాడు నిఖిలేష్. కాలేజీలో ర్యాగింగ్ అనేది తర్వాత రోజుల్లో గుర్తు చేసుకుని నవ్వుకునేదిగా ఉండాలి కానీ తలుచుకుని బాధపడేదిగా ఉండకూడదు. గురువు అంటే తల్లి తండ్రి తర్వాత స్థానంలో ఉన్నవారు. తప్పు జరిగినప్పుడు కనీసం ఆపే ప్రయత్నమైనా చెయ్యాలిగా. చదువు చెప్పే గురువుగా కాకపోయినా తండ్రిగా ఆలోచించి ఉంటే ఆపేవారు. కానీ మీరు వీళ్ళని చదువుకునే వాళ్ళుగానే చూశారు. మీ పిల్లల్లా చూడలేదు, అంతే కదా అన్నాడు. ప్రిన్సిపల్ ఏం మాట్లాడలేదు. నిజమే, వీళ్ళని స్టూడెంట్స్గానే చూశాను, కానీ ఒక ఇంటి బిడ్డలుగా చూడలేదు. వస్తారు, చదువుకుంటారు, వాళ్ళకి స్టడీస్లో బెస్ట్ అవ్వాలి అనేది డ్యూటీ లాగా చూశాను, కానీ మంచి నడవడిక ఉందో లేదో చూడలేదు, చెప్పలేదు అనుకున్నాడు మనసులో. అని అలా అనుకోగానే ఆయనకి చాలా గిల్టీగా అనిపించింది. వెంటనే ఇక నుంచి చదువుతో పాటు మంచి నడవడిక కూడా నేను నా కాలేజీలో నేర్పిస్తాను సార్ అన్నాడు నిఖిలేష్తో. ఇప్పటి వరకు జరిగిన దానికి సారీ సార్ అని కూడా చెప్పాడు. అలా అనకండి, మీరు పెద్దవారు. మీతో సారీ చెప్పించుకోవాలని కాదు ఇంతసేపు మాట్లాడింది. మరొకరి విషయంలో జరగకుండా చూసుకోండి చాలు అని ధ్రువ వైపు చూశాడు నిఖిలేష్. వెంటనే ధ్రువ ప్రిన్సిపల్ ముందుకొచ్చి తన విజిటింగ్ కార్డు ఇచ్చి, దీనిలో నా ఫోన్ నెంబర్ ఉంది, మీ స్టూడెంట్స్కి ఇవ్వండి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు అని చెప్పాడు. అది చూసిన ప్రిన్సిపల్, మీరు ఏసీపీనా అన్నాడు. అవును అని చిన్న నవ్వు నవ్వాడు ధ్రువ. తారా వైపు చూసి, లంచ్ టైం అయింది కదా, వెళ్దాం పదా, రేపటి నుంచి వద్దు కానీ అన్నాడు నిఖిలేష్. సరే అంది తారా. ధ్రువ తారా వైపు చూసి నిఖిలేష్తో, మేము ఈరోజు లంచ్కి బయటికి వెళ్తున్నాం అన్నాడు. కొంచెం ఆలోచించి సరే అన్నాడు నిఖిలేష్. వాళ్ళు లంచ్కి బయటికెళ్లారు. నిఖిలేష్ ఇంటికొచ్చేశాడు. ఇంటిలో కరుణ గారు, ప్రత్యూష ఎదురు చూస్తూ ఉన్నారు. నిఖిలేష్ వచ్చి కాలేజీలో ప్రాబ్లం ఏమీ లేదని చెప్పాడు. ఆ మాటకి ఇద్దరు సంతోషపడిపోయారు. కరుణ గారు భోజనానికి చేయమని పిలుస్తారు. ముగ్గురు కూర్చొని భోజనం చేశాక నిఖిలేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ప్రత్యూషాని కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి ఆవిడ కూడా రెస్ట్ తీసుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చాక ప్రత్యూష ఆలోచిస్తూ ఉంది నిఖిలేష్ గురించి. ఈయన చాలా మంచివారు, వీళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది. నేను వీళ్ళకి సరిపోయేదాన్నేనా? ఆయన కళ్ళల్లో మాటల్లో ప్రేమ కనిపిస్తుంది, కానీ నేను దానికి అర్హురాలైనానా? ఏ రకంగా చూసినా కూడా అందం, ఆస్తి, చదువు దేనిలో కూడా నేను సరిపోను కదా. అసలు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంది. అలా ఆలోచించుకుంటూ సాయంత్రం వరకు ఉండిపోయింది, కానీ ఎంతకి ఏం నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆఖరికి తాళి కట్టాడు కాబట్టి దానికి విలువ ఇచ్చి నన్ను ఒప్పుకున్నాడని సర్ది చెప్పుకుంది. హోటల్కి వెళ్ళిన జంట ఏం చేశారో చూద్దాం. తారా, ధ్రువ ఒక రెస్టారెంట్కి వెళ్లారు. తారా కొంచెం ముభావంగా ఉండడంతో ఇంకా జరిగిపోయిన విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావా అన్నాడు ధ్రువ తారా చేయి పట్టుకుని. లేదు అంది. కానీ చిన్న నీటి పొర తిరిగింది కంటిలో. ఎదురుగా కూర్చుని ఉన్న ధ్రువ తారా పక్కకొచ్చి భుజం చుట్టూ చేసేసి, ఎందుకురా ఈ కన్నీళ్లు అన్నాడు. నువ్వు ఆ టైంకి రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమిటి ధ్రువ అంది తారా. నా ప్రాణం ప్రమాదంలో ఉంటే నేను రాకుండా ఉంటానా అన్నాడు లాలనగా. నా ప్రేమని నీ దగ్గరికి వచ్చేలా చేసిందేమో. నీతో లంచ్ చేద్దామని వచ్చాను, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకేమీ తోచదురా అన్నాడు ప్రేమగా. ప్లీజ్ నవ్వవా అన్నాడు. ఇదిగో,
నువ్వు నవ్వలేదు అనుకో, మా చెల్లిని బయటకు తీసుకెళ్ళి ఏడిపించావు. ఇలా అయితే నేను నీ చెల్లిని నీకు ఇవ్వను అంటాడు మీ అన్నయ్య. హ్మ్. ప్రేమని చెప్పుకొని కనీసం ఒకరోజు గడవకుండానే నన్ను దేవదాసం చేస్తావా అన్నాడు. అసలే నాకు మందు వాసనంటేనే చిరాకు. ఎలా తాగుతాను అన్నాడు జాలిగా మొహం పెట్టి. అతని మొహం చూసి నవ్వేసింది తార. అది అలా నవ్వాలి తార, తలుక్కుమనేలా అన్నాడు. అబ్బో! పోలీస్‌కి పొయిట్రీ తన్నుకొస్తుంది అంది తార నవ్వేస్తూ. నువ్వు పక్కనుంటే పొయిట్రీ ఏంటి పాటలు కూడా వస్తాయి కానీ వినటానికి ఎవరు ఉండరేమో అన్నాడు. మనస్ఫూర్తిగా నవ్వేసింది తార. అలా సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాడు నీరజ్. వీడు మావయ్య చెప్పిన పోలీసే కదా, పక్కనున్నది వాడి లవర్ అనుకుంటా, సూపర్గా ఉంది ఫిగర్ అనుకున్నాడు. వాళ్ళకి తెలియకుండా ఫోటోలు తీశాడు. ముందు మామయ్యకి చూపించాలి అనుకుని. అబ్బా ఎంత అందంగా ఉందో, ఒక్క చూపు చూడాలి అనుకున్నాడు. వాళ్ళకి అనుమానం రాకుండా అబ్జర్వ్ చేసి వాళ్ళు బయలుదేరే సమయానికి నీరజ్ వెళ్ళిపోయాడు. సురేష్ కుమార్ ఇంట్లో దేవి గారు ఆలోచిస్తూ తిరుగుతున్నారు. ఎలా బయటపడాలి ఇక్కడి నుంచి అనుకుంటూ ఉన్నారు. నీరజ్ ప్రత్యూషాన్ని చూసి ఇంటికొచ్చిన రోజు ఛాయాదేవికి విషయం తెలిసి వెళ్ళి సురేష్ కుమార్ని అడిగింది చిట్టి గురించి. అప్పుడు పక్కన గదిలో ఉన్న దేవి గారు కూడా విన్నారు చిట్టి ఇక్కడే ఉందని. ఎలా ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఆ తర్వాత చిట్టి ఎక్కడుందో నేనెలాగోలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. వచ్చినప్పటి నుంచి సరైన తిండి తినక ఎక్కువగా ఆలోచిస్తుండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు. కాసేపటికి దేవి గారికి లంచ్ ఇవ్వడానికి వచ్చిన పని మనిషి చూసి వెళ్ళి ఛాయాదేవికి చెప్పింది. ఛాయాదేవి కిందికొచ్చి చూసి ఇప్పుడు ఈవెని హాస్పిటల్లో జాయిన్ చేయాలా అని అనుకుని, పెద్ద హాస్పిటల్కి ఎందుకు, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేస్తే సరి అనుకుని తీసుకుని హాస్పిటల్లో చూపిస్తే సరైన పోషణ లేక వీక్గా ఉండడం వల్ల ఇలా జరిగింది. 2 రోజులు ఉంచండి, సెలైన్ పెడతాను, తర్వాత తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తారు డాక్టర్స్. ఈవిడి గారి కోసం ఎవరుంటారు ఇక్కడ, మళ్ళీ 2 రోజుల తర్వాత రావచ్చు అని జాయిన్ చేసి బిల్ కట్టి వెళ్ళిపోయింది. ఇంటికెళ్ళాక సురేష్ కుమార్కి ఫోన్ చేసి చెప్పింది విషయం. ఆఫీస్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడు సురేష్ కుమార్. వీళ్ళందరూ ఇలా ఉంటే మనీషా మాత్రం నిఖిలేష్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన తండ్రి నిఖిలేష్ని కలవటం కానీ మాట్లాడటం కానీ చేయటం లేదు అని తనే వెళ్ళి కలవాలని నిర్ణయించుకుంది మనీషా. అతని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి బయలుదేరింది. నిఖిలేష్ ఆఫీస్కి వెళ్లేసరికి తను ఇంకా రాలేదని తెలుస్తుంది. కాసేపు ఎదురుచూసి రాకపోయేసరికి ఛ అనుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజుకి తన పేరుతో కాకుండా వేరే పేరుతో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆలోచనలతో, ఆనందంతో, బాధతో, కోపంతో, సందిగ్ధంతో, పంతంతో ఇలా ఆ రోజు గడిచిపోయింది. యథావిధిగా రోజు మొదలైంది. ముందు రోజు పనులకి బ్రేక్ పడిందని ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాలేజీల్లో ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం భయపడినా అక్కడ మామూలుగా ఉండేసరికి తను కూడా నార్మల్గా ఉంది. ధ్రువ కూడా తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. నిఖిలేష్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కరుణ గారు ఈ రోజు కూడా లంచ్ పంపిస్తానని చెప్పారు. సరే అన్నాడు నిఖిలేష్ నవ్వుకుంటూ. ఆఫీస్కి వచ్చాక ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా అయిపోయాడు. అప్పుడే పిఏ వచ్చి, సార్ ఈరోజు మీ ఫ్రెండ్ నిషా గారు లంచ్ టైంలో కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు అని చెప్పాడు. నా ఫ్రెండ్ నిషానా, ఎవరి నిషా అనుకుని, సరే రాని చూద్దాం అనుకుని సరే అన్నాడు. ఇక్కడ సురేష్ కుమార్ ఇంట్లో దేవి గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చినట్టు చెప్పింది ఛాయాదేవి ఇంటికొచ్చిన సురేష్ కుమార్తో. ఆ రోజు సాయంత్రం, మరి ఎవరున్నారు అక్కడ అన్నాడు సురేష్ కుమార్. 2 రోజులు ఉంచాలని చెప్పారు, డబ్బులిచ్చి అక్కడ నర్స్ని చూసుకోమని చెప్పొచ్చాను. మనం ఎందుకు ఆవిడ గారికి సేవ చేయటం అంది. మీకు అసలు బుద్ధుందా, నువ్వు నీ కొడుకు ఎప్పుడు పనికొచ్చే పని చెయ్యరు అసలు. వాడేమో చిట్టిని చూసి ఎక్కడ ఉంటుందో కనుక్కోకుండా వచ్చాడు, నువ్వేమో ఆవిడ గారిని హాస్పిటల్లో వదిలేసి వచ్చావు. ఆ దేవి చాలా తెలివైంది, మన దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అది మనకి ఎంత నష్టమో ఆలోచించావా? దేవి మన దగ్గరే ఉంటేనే చిట్టిని ఇక్కడికి రప్పించగలం, అది గుర్తుపెట్టుకో. చిట్టి కోసమైనా దేవిని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. సరే అన్నయ్య అంది ఛాయాదేవి ఇంకేం అనలేక. మన వాళ్ళలో ఎవరినైనా పంపు, తనకి బంధువులని చెప్పి అక్కడ ఉండమను, స్పృహ రాగానే ఇంటికి తీసుకుని వచ్చేమను అని చెప్పాడు సురేష్ కుమార్. సరే అని వెళ్ళిపోయింది ఛాయాదేవి. తెల్లవారాక ఒక మనిషిని పంపింది హాస్పిటల్కి వాళ్ళ అన్నయ్య చెప్పినట్టు. లంచ్ టైం అయింది. ఎప్పుడెప్పుడు ప్రత్యూషాన్ని చూద్దామా అని ఎదురు చూస్తున్నాడు నిఖిలేష్. ఈలోపు ముందుగా మనీషా వచ్చింది. పిఏ వచ్చి చెప్పాడు. సీసీ కెమెరాలో చూసేసరికి మనీషా కనిపించింది. ఇలాంటిదేదో చేస్తుంది అనుకున్న, ఏకంగా ఆఫీస్కే వచ్చిందా, చెప్తా దీని సంగతి అనుకుని. ఒక అరగంట అయ్యాక పంపించు, నేను బిజీగా ఉన్నాను అన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోయాడు పిఏ. కరెక్ట్గా ఒక పావు గంటకి ప్రత్యూష వచ్చింది లంచ్ తీసుకొని.
సార్ బిజీగా ఉన్నారా అని అడిగింది రిసెప్షన్లో. అవును మేడం అని చెప్పింది ఆ అమ్మాయి. ఈలోపు మేనేజర్ వచ్చి, అయ్యో మేడం, మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఇక్కడ ఉంచామని తెలిస్తే సార్ ఊరుకోరు మేడం, మీరు రండి అన్నాడు. ఇదంతా చూస్తున్న మనిష, ఎవరు తిను, అంత స్పెషల్ పర్సనా? అయినా నా అంత అందగత్తె కాదే, చూస్తే పల్లెటూరు బయటలాగా ఉంది అనుకుని. అయినా నేను అడిగితే బిజీ అని తినని మాత్రం లోపలికి తీసుకుని వెళ్తారా? చెప్తాను అని. మీ సార్ బిజీ అన్నారు, మరి తనని మాత్రం ఎలా పంపిస్తారు? ముందు నన్ను వెళ్ళనివ్వు అంది పొగరుగా. చూడండి, మా సార్ చెప్పింది మేం చేస్తాం. అయినా ఏ టైంలో అయినా సార్ దగ్గరికి వెళ్ళడానికి ఈ మేడంకి పర్మిషన్ ఉంది అని చెప్పి ప్రత్యూషాన్ని తీసుకెళ్ళిపోయాడు. కోపంతో రగిలిపోయింది మనిష. ప్రత్యూషాన్ని చూసిన నిఖిలేష్ ఒక్క నిమిషం అలా ఉండిపోయాడు. నిమ్మపండు రంగు, దాని మీద చిలక ఆకుపచ్చ డిజైన్ ఉన్న చీర, దానికి డిజైన్ రంగు బ్లౌజ్, చేతికి మట్టి గాజులు, చక్కగా అల్లిన జడ, అందమైన ముఖం, ఇంకా అందం తెచ్చే బొట్టు, దాని కింద కుంకుమ బొట్టు చూడగానే ఒకలాంటి ప్రశాంతత వచ్చేసింది నిఖిలేష్కి. మేనేజర్కి ఫోన్ చేసి తన కలవడానికి వచ్చిన వాళ్ళని రమ్మని చెప్పమన్నాడు. కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తానని చెప్పమన్నాడు. మేనేజర్ అలాగే చెప్పి మనీషాని పంపించాడు. ఈలోపు ప్రత్యూషాని తన పర్సనల్ రూమ్లోకి పంపించి అన్నీ రెడీ చేయమన్నాడు. తను లోనికెళ్ళింది. నిఖిలేష్ క్యాబిన్లో నుంచి వచ్చింది మనీషా. రాయల్ బ్లూ కలర్ సూట్లో రాయల్గా అందంగా ఉన్న నిఖిలేష్ని చూడగానే, ఏమున్నావురా బాబు, నిన్ను చూస్తుంటే పెళ్లికి ముందే పెళ్లి తర్వాత కార్యక్రమం జరిపించుకోవాలని అనిపిస్తుంది అనుకుంది. తననే కళ్ళప్పగించి చూస్తున్న మనీషాని చూసి, హలో మిస్ అన్నాడు గట్టిగా నిఖిలేష్. దెబ్బకి ఊహాలోకంలో నుంచి బయటకొచ్చి స్టైలిష్గా నడుచుకుంటూ వచ్చి నిఖిలేష్కి ఎదురుగా కూర్చుంది. మోకాలు వరకున్న మినీ స్కర్ట్ వేసుకుని హెవీ మేకప్తో ఉన్న మనీషాని చూస్తుంటే చిరాకొచ్చి స్ట్రైట్గా అడుగుతున్నా, పేరు మార్చుకుని ఎందుకు అపాయింట్మెంట్ తీసుకున్నావో తెలుసుకోవచ్చా అన్నాడు నిఖిలేష్. మీరంటే నాకిష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది మనీష. సారీ, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఓకే, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. నా అందం చూసి మాట్లాడు బేబీ, ఈ అందం అంతా నీ సొంతం. పోనీ ఈ అందం ముందే సొంతం చేసుకో, అప్పుడు పెళ్లి చేసుకుందాం అంది. నిఖిలేష్కి ఆ మాట వినగానే పిచ్చ కోపం వచ్చేసింది. షటాప్ అన్నాడు కోపంగా. గట్టిగా అరుపు వినిపించేసరికి ప్రతీష కంగారుగా బయటకొచ్చింది. ఇప్పుడిప్పుడే నిఖిలేష్తో మాట్లాడడం అలవాటు చేస్తుంది. ఏమండి అని పిలుస్తుంది. ఏమండి, ఏమైంది అంటూ కంగారుగా వచ్చింది. ప్రత్యూషాన్ని చూసి కోపం తగ్గించుకుని, ఏం లేదు బ్యూటీ, ఇలారా అన్నాడు. తనతో నార్మల్గా మాట్లాడుతున్నా కోపంగా ఉన్నాడని ముఖం చూస్తే తెలుస్తుంది. ఇక సైలెంట్గా వెళ్ళింది. మనీష ఏమో నిఖిలేష్ కోపానికి భయపడినా ప్రత్యూషాన్ని బ్యూటీ అని పిలిచేసరికి ముందు ఆశ్చర్యపోయినా మళ్ళీ తనని చూసి అసూయ వచ్చింది. ప్రత్యూషాన్ని దగ్గరకు తీసుకొని, ఇదిగో తిను నా బ్యూటీ, అందం అంటే ఇది, ఇలా ఉండడం, కానీ నీలా ఉండడం కాదు అన్నాడు. అంటే దీనిని చూసి నన్ను వద్దంటున్నావా అంది. కోపం చూసి భయపడితే మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండదు అని. హోల్డ్ యువర్ టంగ్ అన్నాడు. గట్టిగా అరవకపోయినా ఆ వాయిస్లో బేస్కి భయపడింది. ప్రత్యూష కూడా కొంచెం భయపడింది. ఆ విషయం తను ఉలిక్కి పడేసరికి అర్థమైంది నిఖిలేష్కి. భయం లేదు బ్యూటీ అని తనని ఇంకా కొంచెం దగ్గరికి పొదువుకున్నాడు. అక్కడ మనీష ఉంది అని ముందు సందేహించినా తను అలా పొదువుకునేసరికి తండ్రి దగ్గర దొరికే భరోసాలా అనిపించి అలానే ఉండిపోయింది ప్రత్యూష. చూడు మిస్ మనీష, ముందు ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వడం నేర్చుకో. అది ఇది అని నా మనిషిని ప్రత్యూషని ఇంకొంచెం దగ్గరకు లాక్కుని, అంటే తనకి పూర్తిగా అతుక్కున్నట్టుగా లాక్కొని అని అంటే చంపేస్తాను. తిను నా మనిషి, నాతో జీవితాంతం కలిసి నడిచే మనిషి. సో ఇంకా ఎప్పుడు పిచ్చి ఆలోచన చేసి నా దగ్గరకు రాకు అన్నాడు. నాకు కావాల్సింది దక్కించుకోవాలని నేను ఏమైనా చేస్తాను, చూస్తా నువ్వు నాకెలా దక్కవో అని పొగరుగా చెప్పి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. చిటిక వేసి తనని పిలిచి, నాతో ఛాలెంజ్ చేయకు, నా వాళ్ళ నీడను కూడా తాకలేదు, ఇంక ఎప్పుడు రాకు, గెట్ అవుట్ అన్నాడు. ఇక్కడ హాస్పిటల్లో దేవి గారి దగ్గర ఒక మనిషి ఉంచింది ఛాయాదేవి, ఆవిడ మేనలుడు అని చెప్పి. తిరిగే కాలు తిట్టే నోరు ఉండలేవని ఒక నానుడి. అలాగే అక్కడ ఉన్నవాడికి కూర్చునే ఉండాలి అంటే చిరాకొచ్చింది. ఈలోపు అటుగా వెళ్తున్న ఒక ఆమెను పిలిచి, ఇదిగో పెద్దమ్మ, కొంచెం మా అత్తని చూస్తూ ఉండు, చిన్న పనుంది, బయటికెళ్ళొస్తాను, ఎవరూ లేరు అన్నాడు. సరే అంది ఆమె. వాడక్కడి నుంచి వచ్చేశాడు. అబ్బా, పొద్దున్నుంచి అక్కడ ఉండలేక చచ్చాను, కాస్త నోట్లో మందు పడకపోతే ఉండలేం అనుకుని బ్రాందీ షాప్కి వెళ్ళాడు. అక్కడ దేవి గారి దగ్గరున్న ఆవిడ్ని చూసి, ఈవెన్ ఎక్కడో చూశానే అనుకుంటూ ఉంది. కాసేపటికి దేవి అమ్మ కదా, అవునా కాదా అని కాసేపు తర్జనా భర్జనా పడింది. ఈలోపు దేవి గారికి మెలకువ వచ్చింది. తను హాస్పిటల్లో ఉన్నట్టు చూసుకుని,
ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తోంది. పక్కన నుంచి దేవమ్మ అని వినిపించేసరికి ఆలోచనల నుంచి బయటకొచ్చి పక్కకు చూసేసరికి తన పక్కన ఒక ఆడమనిషి కూర్చునుంది. తనని గుర్తుపట్టిన దేవి గారు రమణమ్మ అన్నారు. అవునమ్మా నేనే. మీరేంటమ్మా ఇలా అయిపోయారు? అసలు ఇక్కడున్నారేంటి అని ఆదుర్తగా అడిగింది. ఆ సురేష్ నన్ను తీసుకునొచ్చి ఇక్కడుంచాడు. ముందు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి రమణమ్మ అంది. వాడి అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది అన్నారు దేవిగారు. అమ్మా నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో చేస్తున్నానిప్పుడు. మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. ఆయన సానా మంచోడమ్మా అంది రమణమ్మ. మీ మేనల్లుడు రాగానే మనం వెళ్ళిపోదామమ్మా అంది. మేనల్లుడేంటి రమణమ్మ అన్నారు దేవిగారు. మీరు మెలకువలో లేనప్పుడు ఇక్కడ ఉన్నాడమ్మా అని అక్కడ జరిగిన విషయం చెప్పింది. వాడు నా మేనల్లుడు కాదు. మనం ఇక్కడే ఉంటే ఆ సురేష్ కుమార్ దగ్గరికి తీసుకుని పోతాడు. తొందరగా వెళ్ళిపోదాం అన్నారు దేవిగారు. సరే అని రమణమ్మ వెళ్ళి ఆటో తీసుకుని వచ్చింది. ఈలోపు నర్స్ వచ్చి సెలైన్ అయిందని తీసి సాయంత్రం ఇంకోటి పెడతానని చెప్పింది. మరి బిల్లు అని అడిగిన దేవిగారితో మొత్తం పే చేసేశారని చెప్పింది. రమణమ్మ రాగానే ఎవరూ గమనించకుండా బయటికెళ్లి ఆటో ఎక్కి వెళ్ళిపోయారిద్దరు. కాసేపటికొచ్చిన రౌడీకి అక్కడ ఎక్కడా దేవిగారు కనిపించకపోయేసరికి అంతా వెతికి దొరక్కపోయేసరికి సురేష్ కుమార్కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ మాట విన్న సురేష్ కుమార్ అగ్గి మీద గుగ్గిలంలా అయ్యాడు. హాస్పిటల్ నుంచి తప్పించుకున్న దేవిగారు డైరెక్ట్గా రమణమ్మ పనిచేసే ఇంటికెళ్లారు. దేవమ్మ, బాబు ఇప్పుడు స్టేషన్లో ఉంటాడు. రాగానే నేను చెప్తాను. అందాక మీరు పడుకోండమ్మా. అసలే పానం బాగోలేదు మీకు అంది. దేవిగారు కూడా సరే అని రమణమ్మ ఇచ్చిన కాఫీ తాగి అక్కడే పడుకున్నారు నీరసంగా ఉండడంతో. ఈలోపు పెద్దమ్మ కాఫీ అంటూ ధృవ ఇంటికొచ్చాడు. ధృవకి కాఫీ ఇచ్చి, బాబూ, నాకు బాగా తెలిసిన వాళ్ళకి కష్టం వచ్చింది. కొంచెం మీరు సాయం చెయ్యాలి బాబు అంది. ఎవరు వాళ్ళు? ఏంటి సమస్య పెద్దమ్మ అన్నాడు ధృవ. ఒక్క శనం బాబు అని గబగబా వెళ్ళి దేవిగారిని తీసుకునొచ్చింది రమణమ్మ. ఆవిడ్ని చూడంగానే గుర్తుపట్టాడు ధృవ. వెంటనే చాలా సంతోషపడిపోతూనే ఆతృతతో, మీకోసం మేము చాలా వెతికాను. మిమ్మల్ని చూసి ఆనందించే మీ వాళ్ళు ఉన్నారు. మనం సాయంత్రం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పి దేవిగారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పాడు. ఆవిడ ఆలోచించడం చూసి, చూడండి ఆంటీ, మీకు సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. మీరు కొంచెం ఓపిక పడితే మీకే తెలుస్తుంది అంతా. మీకు మేలు చేసేవాడిని కాని కీడు చేయను అన్నాడు. ధృవ మాటలకి ఇంకా ఏం మాట్లాడలేక సరే అన్నారు దేవిగారు. వెంటనే ఆవిడికి గెస్ట్ రూమ్ చూపించి రెస్ట్ తీసుకోండి సాయంత్రం వరకు అని చెప్పాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.